ప్రైజ్ లార్డ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ మార్నింగ్. టుడేస్ ప్రామిస్. ఈ రోజు దేవుని వాగ్దానం మీదనగా రిగ్మాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలిచుండి చూడుడి. దేవుని పట్ల దీవించి ఆశీర్వదించబడను గాక. దేవుడు ఈ రోజు నీతో ఏం మాట్లాడుతాడంటే, ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు నీకు అద్భుతమైన రక్షణ దయచేస్తానని దేవుడు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, ఇదిగో ఈ రోజు నాడు నువ్వు ఏ భయం నిమిత్తం అయితే నువ్వు సతమతం అవుతున్నావు, నీ కుటుంబ సమస్యలే కావచ్చు, ఒకవేళ నీ అనారోగ్య పరిస్థితే కావచ్చు, ఒకవేళ నీకు చుట్టూ అలుముకున్న ఒక శత్రు సైన్యమే అవ్వచ్చు, ఒకవేళ అనేకమైన వాటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడు కలగ చేయబోయే రక్షణ మీకు చూపిస్తానన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గిద్యోను అట్రీతిగానే గానుగు చాటుకెళ్ళి గోధుమను గొల్లగొట్టుకుండగా దేవుడు చెప్తున్నాడు, పరాక్రమగల బలాఢ్యుడా, నీకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పినప్పుడు బలవంతుడయ్యాడు గిద్యోను. అట్రీతిగా నువ్వు బలం పొందుకు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు నాడు నీకు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఇట్రీతిగా తెలియజేస్తున్నాడు ఏంటంటే, భయపడొద్దు అంటున్నాడు. భయపడక ఊరకనే నిలిచుండి నీవు జస్ట్ అలా ఉంటూ నేను కార్యం చేస్తాను నీ ఎడల అనేసి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు అద్భుతమైన కార్యములు చేసేవాడే, నువ్వు నమ్మిక మాత్రమే ఉంచమని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నువ్వు నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తావంట. ప్రియ సహోదరి, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యములు చేయగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఇప్పుడు ఈ క్షణం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు ఊరకనే ఉండు, నువ్వేమి చేయొద్దు, జస్ట్ ఒక ఆయనకి స్తుతులు అర్పించు. ఈ కార్యం నువ్వు చెయ్యగల దేవుడు అని దేవుడు నేను ప్రతి సమస్య నుంచి నజరుడని యేసు నామములో విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్య లేఖన భావం నీ జీవితంలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. నిలబెట్టినావే